హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అండమాన్ చిల్లేరు జైలుని చూడబోతున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ గేట్ నుంచి ఇలాగ మనం లోనికి వెళ్ళాలి. స్టార్టింగ్ టికెట్ తీసుకుని ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇవి అండమాన్ జైల్లో ఖైదీలకు వాడినటువంటి డ్రెస్సులు. అలాగే అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా ఒక యూనిఫామ్ ఉంది, డ్రెస్ కోడ్. ఇది స్టాఫ్ యొక్క డ్రెస్ కోడ్ అనమాట. చూడండి, ఇలాంటి కఠినమైనటువంటి పనులు మరి అక్కడ ఖైదీలతో చేయించేవాళ్ళు. సో మరి ఫ్రంట్లో చూడండి, ఇక్కడ ఒక స్తూపం కూడా ఉంది. మరి అమర వీరుల త్యాగ ఫలితం ఈరోజు మనం స్వతంత్రాన్ని పొందగలిగాం. నిజంగా వాళ్ళందరికీ కూడా జోహార్ అర్పించాలి మనందరం కూడా 100%. అఖండ జ్యోతి అక్కడ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ లేజర్ షో జరుగుతుంది ఈ ప్రదేశంలో. ఇక్కడ వర్క్షాప్ను మనం చూడబోతున్నాం. ఇక్కడ అప్పుడు వాడినటువంటి ఏదైతే కోకోనట్ ఆయిల్ ఉందో దాన్ని వాడినటువంటి మిషన్. మరి కోకోనట్ నుంచి ఆయిల్ తీసేవాళ్ళు. అలాగే ఎండిన కొబ్బరి పీచు నుంచి తాడు మరి తయారు చేయటం, ఇవన్నీ కూడా ఖైదీల చేత వాళ్ళు బలంగా చేయించేవాళ్ళు. ఎవరైతే చేయటం లేదో, ఎవరైతే సరిగ్గా పని చేయటం లేదో వాళ్ళకి శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. చూడండి, ఇక్కడ వాళ్ళు వెనక్కి తిప్పి ఒకే ప్రదేశంలో వాళ్ళు చాలా దారుణంగా కొడాలతో మరి కొట్టడం జరిగేది. సో దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. కూర్చోలేరు, నుంచోలేరు, పడుకోలేరు. ఇలాంటి చిత్రహింసలు వాళ్ళు పెట్టడం జరిగేది ఈ జైల్లో. చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టేవాళ్ళు. 3 రకాలైనటువంటి బందీలుగా ఇక్కడ మనం నమూనాను చూడబోతున్నాం. ఇక్కడ కొంత నడిచే విధంగా, కొంత నడవని విధంగా, అసలు కదలనిప్పే విధంగా. మరి గోనుపట్ట పనిష్మెంట్ అనమాట. చూడండి, పనిష్మెంట్ డ్రెస్ అనమాట. ఓన్లీ గోనుపట్టే. అసలు ఈ శరీరానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి చూడండి. చేయిందంటే అసలు కదలలేని పరిస్థితి అనమాట, అసలు నడలేని పరిస్థితి. సో ఇలాంటి కఠినమైన శిక్షలు ఉండేవి. అలాగే మరి ఉరి తీసేటువంటి ప్రదేశం ఇది. ఖైదీలని ఈ రకంగా వాళ్ళు ఉరి తీసేవాళ్ళు. తాడైతే అప్పటిది కాదు, కానీ ఈ కింద ఈ మెటీరియల్ అంతా కూడా, ప్రదేశం అంతా కూడా సేమ్ అప్పటిదేనండి. చూడండి, ఇలాగా ఉరి తీసిన వెంటనే మరి ఆ ప్రాణం పోయిన తర్వాత అవి మృతదేహాలుగా ఈ గుంటలో పట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు మరి ఆ మృతదేహాన్ని తీసి వెనకున్న సముద్రంలో వాళ్ళు పారవేయటం జరుగుతుంది. చూడండి, మరి సెల్యులర్ జైల్. మరి ఇక్కడ టేక్ అంతా కూడా బర్మా నుంచి తెప్పించి చేశారు. నెక్స్ట్ ఇలా మనం చూస్తున్నటువంటి నమూనా ఏదైతే ఉందో మొత్తం 7 బ్లాకులు 3 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రస్తుతం అయితే అన్ని బ్లాకులు కాదు, మనకు 3 బ్లాకులు కనబడుతూ ఉంటాయి. మిగతావి మరి ప్రజెంట్ అవి హాస్పిటల్ నిమిత్తం ఇక్కడ వాడుతున్నారు. సో మరి నేను, మా వైఫ్ లక్ష్మి, అలాగే మా పాప, వాళ్ళ పిల్లలు, అలాగే మా అల్లుడు గారు అందరం కూడా విజిట్ చేసినప్పుడు ఇలా మేమందరం కలిసి వెళ్ళి చక్కగా మరి ఈ ప్రాంతాన్ని చూసాం. చూడండి, మనం సెంటర్ నుంచి ఏదైతే ఉందో ఆ ప్రదేశం నుంచి పైకి వెళ్తే మనకి వెనకాల చూడండి నార్త్ బే సముద్రం కనపడుతుంది. అలాగే ఇటు ఇంగ్లాండ్ వాళ్ళ బిల్డింగ్స్ కనపడుతూ ఉంటాయి. టూరిజం అనమాట. అందరూ కూడా వచ్చి ఇక్కడ చక్కగా మరి ఈ ఫొటోస్ తీస్తూ చక్కగా ఈ ప్రదేశాన్ని చూడండి. ఇలా సెంట్రల్ నుంచి మనం టవర్ లాగా ఉంది. ఈ ప్రదేశం నుంచి పైకి ఎక్కాలి. ఎక్కితే మొత్తం 7 బ్లాక్లు మనకు కనపడతాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వెనక సముద్రం ఇదంతా కూడా. చూడండి, చక్కగా మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్రదేశాన్ని చూడాలి. ఎందుకంటే ఎంతోమంది అమర వీరులు త్యాగ ఫలితం ఈరోజు మనం స్వతంత్రాన్ని పొందాం. ఈరోజు ఇండియాలో ఎంత స్వతంత్రంగా జీవిస్తున్నామంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమే. మరి స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలితం ఈరోజు మన స్వాతంత్రం. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీరందరూ కూడా